హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ. ఓకేనా? నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ప్రాసెస్ చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఈరోజైతే నేను కుక్కర్లో వండుతున్నాను, ఎందుకంటే శనగపప్పు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అందుకనేసి నేను కుక్కర్లో అయితే వండుతున్నాను. కుక్కర్ అయితే రెడీగా పెట్టుకున్నాను, స్టవ్ కూడా వెలిగించినాను. అండ్ కర్రీకి తగ్గట్టుగా నేను ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసిన నేను. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ ఎక్కింది చూడండి. ఓకేనా? నేను ఒకటి పెద్దది సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకోవాలి. మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నాయి. చూడండి మంచిగా మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బీరకాయ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? బీరకాయ నేను హాఫ్ అన్ అవర్ నుంచి శనగపప్పు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు బీరకాయ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మనము. బీరకాయ అయితే అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కడిగి నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేస్తాను ఇందులో, ఎందుకంటే కొంచెం శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అందుకనేసి దీంతో పాటే నేను ఇందులో ఉన్న వాటర్తో కూడా కొంచెం మనము ఉడికించుకుంటే తర్వాత ఎంత వాటర్ పడుతుందో అప్పుడు అంత వాటర్ యాడ్ చేసి మనము కంప్లీట్గా పప్పు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బీరకాయ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం మూత పెట్టి ఆవిరికైతే ఉడికించుకుందాము, బీరకాయలో ఉన్న వాటర్ అనేది మొత్తము ఇంకిపోయేదాకా. ఇప్పుడు ఒక చిన్న మూత పెట్టి నేనైతే ఉడికిస్తాను, ఫ్రై చేస్తాను ఆయిల్లో. 5-10 మినిట్స్ నుంచి మంచిగా ఇట్లా బీరకాయ శనగపప్పు చూడండి ఇట్లా ఆయిల్లో మంచిగా ఇట్లా ఉడుకుతుంది. ఓకేనా? ఇట్లా ఉడకపెట్టడం వలన కూడా కొంచెం మెత్తపడ్డది చూడండి శనగపప్పు బీరకాయలో ఉన్న వాటర్తో. ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం టమాటా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే. నేనైతే 3 టమాటాలు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఇందులో ఇట్లా ఉడికించుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సాల్ట్, నెక్స్ట్ సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2.5 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కారము, కారం కూడా సేమ్ 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ ఆయిల్లో అయితే ఇవి మొత్తము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా? మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇంకా కొంచెం నీరు అనేది ఊరుతుంది, ఎందుకంటే టమాటాలు ఉన్నాయి, బీరకాయ కూడా ఉంది కదా. సో ఆ నీరు అనేది ఇంకిన తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లోపు మనమైతే ఇది ఇట్లే ఉడికించుకోవాలి. ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ తినడానికి. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి నేను కొంచెం సేపు అయితే ఉడికించుకుంటాను. చూడండి
శనగపప్పు బీరకాయ ఎంత మంచిగా ఆయిల్ ఇట్లా ఫ్రై అయిందో, ఆయిల్ కూడా చూడండి ఎంత మంచిగా పైకి తేలిందో. ఇప్పుడు ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము తగినన్ని వాటర్ వేసి శనగపప్పు బీరకాయ టమాటా అంతా కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా? కుక్కర్ మూత పెట్టి ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే వాటర్ పోసినాను, ఇది ఇంకా సగం గ్లాస్. ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, మళ్ళీ కూర అడగంటకుండా. ఇప్పుడే మీరు సాల్ట్ అయినా మిర్చి పౌడర్ అయినా చెక్ చేసుకోండి. ఓకేనా? నాకైతే సరిపోయింది 1.5 గ్లాస్ వాటరు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇది కంప్లీట్గా నేను ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాను. ఇట్లా మీడియంలో పెట్టి విజిల్ పెట్టుకొని మీడియంలో పెట్టి ఒక 5-6 విజిల్స్కి అయితే శనగపప్పు ఉడికిపోతుంది. ఓకేనా? చూడండి నేను ఇప్పుడే విజిల్ అయితే తీసినాను. 6 విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓకేనా? ఆవిరి అనేది కూడా తగ్గిపోయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత నేనైతే తీసినాను. చూడండి శనగపప్పు కూడా ఎంత మంచిగా ఇట్లా ఉడికిందో. ఇట్లా పప్పులుగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా? మరీ మెత్తగా అయితే అది పప్పులాగా అయిపోతుంది, ఇట్లా కాయలుగా అయితే ఉండదు. ఓకేనా? ఇట్లా కొంచెం కాయలుగానే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన బీరకాయ శనగపప్పు కర్రీ. మీరు కూడా అందరూ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.